ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన తెలంగాణ ఒక ఉద్యమ నాయకుడిగా, అలుపెరగని పోరాట నాయకుడిగా, అలాగే మన బహుజన సమాజానికి ఒక ఆశాదీపంగా అన్న దయాకర్ అన్న చిన్నప్పటి సంది కష్టాలు, అలాగే జీరో నుంచి హీరో ఎదిగిన ఒక మహాప్రస్థానం. నేను అంటే నా అనుభవంలో వచ్చిన అట్లాంటి అన్న ఏ టీవీ డెబేట్ పెట్టినా, ఇంకెక్కడ ఏ మీటింగ్ పెట్టినా దయాకర్ అన్న వైపు చూస్తారు ప్రతి ఒక్కరు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మన V5కి వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ టు గ్లాడ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా CEO గారు శాల్వతో సత్కరిస్తారు. దాంతో పాటు మర్చిపోయినా, మేడం ఏ మీటింగ్ పోయినా నేను చూస్తాను, చాలా మీటింగ్లలో ఎక్కడ పోయినా బ్యాక్గ్రౌండ్ లో ఒక వెన్నుముకలాగా అన్నకు ఒక ధైర్యం, ఒక కొండంత అండగా ప్రతి దాంట్లో నేను గమనిస్తాను. చాలా మీటింగ్లలో వెళ్తాను, అన్న వెనకాల ఉండే ధైర్యంగా ఉంటుంది. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రోజు మేడం ఇక్కడ వచ్చినందుకు కూడా మన V5 ఛానల్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు. ఈ రోజు సార్ విజయం ఖచ్చితంగా మేడం ఉండటం వల్ల ఈ రోజు సార్ విజయం సాధించాలని నేను అంటున్నాను. ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్. కొన్ని సందర్భాల్లో చాలా బాధపడ్డాం, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు సార్, ఎందుకు పార్టీ గుర్తించలేకపోయినా ఎన్నో సందర్భాలు మేము అందరం బాధపడినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ఎంత సంతోషంగా ఉందంటే, ఎప్పుడు కూడా దయాకర్ సార్ మేము అనుకుంటాం, సార్ ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్, V5లో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఫీల్ అవుతాం. ఈ రోజు నేను ఫీల్ సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. దయాకర్ అన్నకు శుభాకాంక్షలు, అలాగే మేడం గారికి కూడా అభినందనలు వెన్నంటి నిలిచినందుకు. ముఖ్యంగా మనం అన్న విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఓపికనైనా ఓపికతో ఉండాలి. అంటే మన లక్ష్యం చేరాలనంటే తొందరపడితే కాదు, ఓపికతో ఉంటేనే ఏదైనా సాధిస్తాం. సో అందుకు ఉదాహరణనే అన్న పార్టీ అనేక కారణాల వల్ల తనకి కొంత లేట్ అయినా మనకు భవిష్యత్తు ఉంటుంది అని చాలా అందరికీ చెప్పుకుంటూనే తను ఇంతకాలం, అంటే ఈ 14 నెలల కాలం, అలాగే అంతకుముందు కూడా టికెట్ రాకపోయినా మనం నిరాశ చెందకుండా తను పార్టీ క్యాండిడేట్ కోసం ప్రచారం చేయడం అనేది నిజంగా హర్షించదగ్గర విషయం. అప్పుడు అలాగే ఇప్పటి వరకు కూడా ఈ 14 నెలల సమయంలో తను ఎక్కడ చిన్న నిరాశ చెందకుండా, తన అభిమానులకు నిరాశ చెందకుండా, పార్టీ కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పుకుంటూ 14 నెలల తర్వాత తనను పదవి వరించడం అనేది తన ఓపిక కూడా మనం ధన్యవాదాలు. సో అలాగే ఇక ప్రస్థానం మొదలైంది. అప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నప్పుడు, ఇక నుంచి మనము అన్న ప్రస్థానం అనేది మనం వేరేగా చూద్దాం. సో ఇక ఉద్యమాలు, అదే ఉద్యమ రీతిని భవిష్యత్తులో దళిత బహుజనుల కోసం ఇంకా మరింత పోరాటం చేస్తారు. వాళ్ళ కష్ట నష్టాలను చట్టసభలలో వినిపిస్తారనేది మనకు ఒక ఆశాజ్యోతిగా దయాకర్ అన్నకు ఎమ్మెల్సీ రావడం అనేది అభినందనలు. థ్యాంక్ యూ అన్న. అలాగే మేడం గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. డెఫినెట్గా V5 కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక అతిపెద్ద ప్రజా మీడియా వ్యవస్థగా మారబోతుందని నేను చెప్పడానికి ఎందుకంటే పీడితుల గొంతుక, బడుగుల గొంతుక, బలహీనుల గొంతుకగా ఇప్పుడు V5 మరింత బలోపేతం కావడానికి కూడా ఎక్కువ అవకాశాలు మెండుగా ఉండడం, ఇప్పుడు బహుజన ఉద్యమం కూడా పెరగడం ఒకటి సంతోషకరం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా బహుజన ఉద్యమాలకు అన్నిటికి కూడా సహకరించడం వెనుక కారణం ఏంటంటే, మొదట నేను కుల సంఘం నాయకుడిగా రావడం కూడా. కుల సంఘాల నాయకులు రాజకీయంగా సక్సెస్ కారు అని చాలామంది యొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ దాన్ని వంతుల వారిగా కంప్లీట్ ఒక పొలిటికల్
ఏమంటారు పర్సన్గా ఎదుగుతూనే సామాజిక ఉద్యమాలను ఎక్కడ కూడా నేను వదిలేయలేదు. దాంట్లో మన చైర్మన్ గారికి కూడా తెలుసు, వెంకటేష్ గారికి, తర్వాత వీళ్ళందరూ కూడా క్రూ అంతా కూడా నన్ను ఎక్కడో ఒక దగ్గర నన్ను అటకాయించి అజమాయిషితో బాధ్యతగా నా బాధ్యతను గుర్తించిన వ్యక్తులే. సోదరి కూడా శాంతి గారు కానీ అందరూ వీళ్ళందరూ. సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా మా సతీమణి నా వెనుక ఉన్నట్టు అనే దానికంటే నా ముందు ఉన్నట్టు అనుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే నాకంటే ముందు తనే ఉంటుంది ఎప్పుడు ఏంటి అనే విషయంలో. మనం ఒక ఆలోచనలతో ఉంటాం. ఏదో ఉన్నప్పుడు మనల్ని కరెక్ట్గా జడ్జి చేసుకునే టైంలో మన సోల్ మనతో మాట్లాడితే ఎట్లా ఉంటుందో తను అట్లా ప్లాన్ చేసి అప్పుడప్పుడు మేమిద్దరం కూడా కాంట్రా కూడా వస్తుంటుంది. అంటే ఇట్లా నేను ఇట్లా అనుకుంటే ఆమె ఇట్లా అన్నది అనుకో, వాళ్ళేం ఓవరాల్గా చూసుకుంటారు ఐడియా, మనమే ఇప్పటికిప్పుడు చూసుకుంటాం. కాబట్టి మంచిగా అది మనకు గైడ్గా ఉపయోగపడడానికి కూడా ఆమె సలహాలు ఉపయోగపడ్డాయి. అయితే వీటికంటే ముఖ్యంగా నాకు కనెక్టింగ్ ఏంటి అంటే సోనియా గాంధీ గారు కొంచెం తెలంగాణ మూమెంట్ తర్వాత ఆమె తెలంగాణ ఇచ్చి క్రమంలో ఆమెను నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, వారి దగ్గర నాకు అప్పుడు బీఫామ్ ఇవ్వడం ఫస్ట్ టైం, సెకండ్ టైం రాహుల్ గాంధీ గారు ఇవ్వడం, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారితో పాటు మల్లికార్జున ఖర్గే గారు కానీ కేసీ వేణుగోపాల్ గారు కానీ ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొంత పార్టీ కొరకు పోరాడిన వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేయడం, దానికి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి దయాకర్ను సామాజిక ఉద్యమాలకు గౌరవించినట్టు, తెలంగాణ సగటు కాంగ్రెస్ కార్యకర్తను కూడా గుర్తించినట్టు అనే ఉద్దేశంతో మా జిల్లాకు సంబంధించి కూడా మా జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, ప్రత్యేకించి మాకు రాజగోపాల్ రెడ్డి గారు, మా నియోజకవర్గంలో పెద్ద ఆయన రామరెడ్డి దామోదర్, మాకు ఆయన ఒక చీఫ్ ప్యాటర్న్గా ఉంటాడు ఆ ఏరియాలో. సో వీళ్ళందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి అందరూ మూకుమ్మడిగా దయాకర్కి మనం అవకాశం ఇవ్వాలి అని తీసుకురావడం ఒకటి. ఈ రోజున పని చేస్తే ఎలాంటి అవకాశాలైనా కల్పిస్తారు పార్టీ అని కాంగ్రెస్ పార్టీలో ఆ సోషల్ జస్టిస్ కోణం ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకొక్కనికి ఇవ్వడమే కాదు, ఒక సగటు మండల అధ్యక్షుని స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడి స్థాయి వరకు వచ్చి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శంకర్ నాయక్ గారికి అలా అవకాశం కల్పించి, అంటే ఒక సగటు కార్యకర్త ఇక్కడ నాలాగా, అంటే నేనేమో మీడియాలో ఉండడం, సామాజిక ఉద్యమాల్లో ఉండడం, తెలంగాణ ఉద్యమంలో ఉండడం, నన్ను గుర్తుపట్టడం అనేది వాళ్ళకి ఈజీ. కానీ పని చేసిన ఒక బంజారా నాయకుడిని కూడా గుర్తించి తనకి ఎమ్మెల్సీ ఇవ్వడం మాతో సహా, తర్వాత ఒక లెజెండరీ సీనియర్ యాక్ట్రెస్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో 1998 నుంచి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి తర్వాత కేసీఆర్ గారితో కలిసి ఆమె తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో చేసిన యుద్ధం అన్నిటికంటే గొప్పది. అలాంటి వ్యక్తిని ఈరోజు గుర్తించి ఎన్నికల ముందు టికెట్లు ఇవ్వలేకపోయినా ఆమెను గుర్తించి వారిని కూడా ఒక మహిళా ఆడబిడ్డను ఈరోజు గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నిటికంటే మేము ఇచ్చిన మిత్రపక్షానికి ఇచ్చిన సీటు కూడా ఓబీసీకి రావడం అనేది, నెల్లికట్టి సత్యం గారు ఒక యాదవ సామాజిక వర్గంగా ఉండి సుదీర్ఘకాలంగా సిపిఐ పార్టీకి సేవలు అందించిన ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఓబీసీకి అవకాశం కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఈసారి పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అని అంటే ఇట్లా ఇన్ని వర్గాలకు మేలు జరుగుతుంది అని, అట్లని చెప్పి ఎవరిని చిన్న చూపు చూడట్లేదు. ఇప్పుడు ఓబీసీ నుంచి మాకు పిసిసి ప్రెసిడెంట్ గారిని ఎమ్మెల్సీ చేయడమే కాకుండా మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ గారిని చేసిండ్రు. అప్పుడు ఎన్ఎస్వీ అధ్యక్షుడిగా ఉన్న బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీ చేసిండ్రు. మొట్టమొదటిసారి రేణుకా చౌదరి గారిని ఎంపీ చేస్తే చౌదరి మన కమ్మ వర్గం నుంచి, మళ్ళీ యాదవ్ వర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీ రాజ్యసభ చేసింది. తర్వాత పొత్తులో భాగంగా కోదండ రామ్ గారిని గవర్నర్ కోట ఎమ్మెల్సీ చేస్తే మళ్ళీ ముస్లిం నుంచి అలీ ఖాన్ గారిని వారిని మైనారిటీ వర్గం నుంచి చేసిండ్రు. సో ప్రతి సందర్భం ఎప్పుడైనా సరే సోషల్ జస్టిస్, ఈసారి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళ ఇట్లా, తర్వాత బీసీ సత్యం గారు అంటే సిపిఐ కాబట్టి వారిని ఇచ్చినా కూడా ఓబీసీలకే మేలు జరిగింది. సో ఏ నామినేటెడ్ ఇచ్చినా
అకార్డింగ్ టు సోషల్ జస్టిస్ చేసింది కాబట్టి పార్టీకి ఈ అవకాశం ఇచ్చినందుకు మరింత ఎక్కువ సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇది నా పార్టీ తరపు నుంచి. కానీ నా బాధ్యత, సామాజిక బాధ్యత ఏంటి? ఓబీసీలకు ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, తర్వాత విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 42% అమలు కోసం రేపు ఈ సమావేశాల్లోని బడ్జెట్ తర్వాత ఆ బిల్లుని ఏర్పాటు చేయబోతుండ్రు. అది నా లాంగ్ టర్మ్ గోల్గా ఉండే. ఈ మూమెంట్ రాకముందు నుంచి కూడా నేను మన ఎడిటర్ గారికి చెప్తూనే ఉన్నా, ఇది దేశవ్యాప్తంగా చేయాలని నాకు ఒక కల ఉండే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చట్టసభల్లో రిజర్వేషన్లు. ఇప్పుడు ఇది స్థానికంగా మా రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని రాహుల్ గాంధీ గారు నిర్దేశకత్వంలో వారు ప్రతిపక్ష నాయకుడిగా వారు ఆదేశించి ఈ దేశంలో ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కావాలంటే మనం పరిపాలించే రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని మొట్టమొదటిగా ఈ స్టేట్ను నమూనాగా తీసుకొని ఈ స్టేట్లో రేపు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాన్ని డెఫినెట్గా 100% అమలు చేయడానికి నా వంతు కృషిగా మండల్లో నా గొంతు వినిపించడమే కాదు, ఆ చట్టం అయినాక అమలు కోసం కూడా మనం పరిష్కారం ఏ విధంగా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే దానికి కూడా నేను నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటే అది ఓబీసీల పట్ల నా బాధ్యత. ఎందుకు కేవలం ఎస్సీ లీడర్గానో ఎస్టీ లీడర్గానో కాకుండా పీడిత బహుజన గొంతుకగా ఉండాల్సిన అవసరం 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు నాకు ఈసారి కనిపించింది. ఎందుకంటే ఈ వారం రోజులు ఎవరికి నేను రెస్పాండ్ కావాలంటే కూడా తీరికలేని ఫోన్లతో పాటు ఏ విధంగా అసలు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు వాళ్ళకు వచ్చినట్టు, వాళ్ళ ఇంట్లో వచ్చినట్టు, వాళ్ళ తమ్మునికి వచ్చినట్టు, వాళ్ళ కొడుకు వచ్చినట్టు ప్రతి ఒక్కళ్ళు ఎవరు తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, యూకే నుంచి ఆ ఫోన్లు ఇంకా అటెంప్ట్ చేసే స్థాయి కూడా లేదు. అందుకని వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మెసేజ్లు వదిలేయండి, మళ్ళీ సమయం దొరికినప్పుడల్లా మళ్ళీ చేస్తా. ఎవరు ఫోన్ ఎత్తకపోయినా దయాకర్ ఎమ్మెల్సీ కాగానే అందులో వ్యక్తంగా మర్చిపోయింది అనుకోకండి. మీ ముందు మీకు సేవ చేసేది ఉంది కాబట్టి ఆ మెసేజ్లు నేను ఫోన్ ఎత్తకపోతే మెసేజ్లు వాళ్ళ పేరు, వాళ్ళ నెంబరు, వాళ్ళ ఊరు పెడితే మళ్ళీ నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈసారి వచ్చినందుకనేది కాదు, మీరు సమస్యలు ఉన్నా కూడా అట్లా పరిష్కరించే ఒక వ్యవస్థను తయారు చేస్తా. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇది అచీవ్మెంట్ అనే దాన్ని కూడా నేను ఒప్పుకొని ఒక బాధ్యత ఇచ్చిండ్రు, ఒక స్టెప్ అప్. సో ఒక ఉద్యమాల నుంచి ఇంతకుముందు దయాకర్గా కూడా చేసే పనులు ఉండే. 2005 నుంచి కూడా దయాకర్ ఫోన్తో పనేది. తర్వాత పవర్లు లేనప్పుడు, పవర్ వచ్చినాక కూడా నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర అనే ఉద్దేశంతో అందరూ కూడా నా సర్వీసెస్ను నిజాయితీగా లేకపోతే పేదలకు, బాధితులకు సంబంధించిన అంశంలో సహకరించిన. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా హోదా రావడం వల్ల మరింత బాధ్యత పెరుగుతుంది. ఈ బాధ్యత అనేది అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలనేది నా ఉద్దేశం. దయాకర్ ఇంకా మరింత ప్రజలకు చేరువవుతున్నాడని పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా చాలామంది దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించినట్టుగానే అధికారం అంటే మనకి ఏదో హోదా, అధికారం అంటే మనకి ఏదో 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 రాజ్యం వచ్చినట్టు అనేది కాకుండా ఇది అతిపెద్ద బాధ్యతగా భావించే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే పార్టీకి పని చేసుకుంటూనే ఈ మన తెలంగాణలో బడుగుల యొక్క గొంతుకగా ఉండే ప్రయత్నం చేస్తూనే అటు ప్రభుత్వంకు, క్యాబినెట్కు, మా ముఖ్యమంత్రి గారికి ఏ వర్గాల నుంచి సమస్యలు వచ్చినా వారి దృష్టికి తెచ్చే ప్రయత్నం ఒక సామాజిక బాధ్యతగా చూసి ఒక అదృష్టం వచ్చింది. కాబట్టి ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల కాలం ఉంటుంది ఈ పదవి. సో అలాంటి ప్రత్యేకించి పీడితులు ఎవరైతే ఉంటారో, పేదలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే సహకారం అందకుండా సమాజంలో మరింత అణిచివేయబడుతుంటారో వాళ్ళందరూ కూడా మరింత ఎట్లా నేను చేరువ కావచ్చు. నేను అంటే ఇది స్టేట్ ఎమ్మెల్సీ కాబట్టి లోకల్ స్టాండ్ ఏదో ఒక జిల్లా నా ప్రాంతం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా మీరు అన్ని జిల్లాల 33 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా మీరేమీ 1కి 3 సార్లు ఫోన్ చేయనక్కర్లేదు. ఫోన్ చేయకపోతే ఒక మెసేజ్ పెట్టి సమస్య పెడితే అది ఎట్లా పరిష్కారం అయిద్దో చెప్పగలిగిన అన్ని ఫోన్లు ఎత్తితే నేను మళ్ళీ అట్లా ఉంది ప్రేమ, ఏం చేయాలి. ఈ ఫోన్లు మాత్రం అసలు అతిపెద్ద సమస్య. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక ఒకవేళ పిఎస్ వచ్చిన వాళ్ళు కూడా తట్టుకోవడం అంత సింపుల్ కాదు. ఆ ఫోన్లో నేరుగా కలవచ్చు, మెసేజ్ చేయొచ్చు, ఇతరత్ర వాట్సాప్ ద్వారా చేయొచ్చు. ఏదున్నా
కొంచెం ఓపికతో ఉంటే నేను మరింత సేవ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే మనం పవర్ వచ్చింది అన్న దాంతో దయాకర్ ఏమి పవర్లో షేర్ లేరని ఇన్ని రోజులు నడిచింది. అంటే ఆయన ఏమి ఎమ్మెల్యే కాలే, ఎమ్మెల్సీ కాలే, ఎంపీ కాలే అని. ఇప్పుడు ఏదో ఒక బాధ్యత వచ్చినప్పుడు తప్పించుకోకపోగా మరింత నా స్వార్థం అందరికంటే మంచిగా నేనే ప్రజలకు అందుబాటులో ఉండాలనే కోరిక ఉంది. దాన్ని క్వాలిటేటివ్గా ఉపయోగించుకోవాలంటే మీ సహకారం ఉండాల్సిన అవసరం ఉంది. V5 సహకారం ఎట్లాగూ ఉంటుంది. మీడియా పార్ట్నరే అనుకోవచ్చు మనకి ఇది V5, ఎందుకంటే ఇది పీడితుల గొంతుక కాబట్టి. ఇట్లా అన్ని మీడియా ఛానళ్ళు నాకు అందరూ మిత్రులు ఉన్నప్పుడు కూడా ప్రత్యేక అనుబంధం ఇది కాబట్టి దాన్ని మనం ఈ మీడియా సంస్థను కూడా మంచి ఈ వర్గాల వాళ్ళు మీరు యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కొరకు కూడా V5ని వినియోగించవచ్చు. V5 అభివృద్ధికి కూడా నా వంతు నేను ఏం చేయగలను వృతాభక్తిగా నేను కూడా భవిష్యత్తులో చేసే ప్రయత్నం చేస్తాను. అన్ని వర్గాలకు గొంతుకగా V5 ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, ప్రత్యేక అభినందనలు. V5 క్రూ అంతా, V5 ఫ్యామిలీకి అంతా కూడా మరియు వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని ఇంత బాగా సన్మానించినందుకు మరింతగా మేము బాధ్యతగా తీసుకుంటూ మా వారు మరింతగా పనిచేయాలని ఆయనకి గుర్తు చేస్తున్నాను. ఓకే, ఈయన అంటే ఎవరికైనా యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఎంజాయ్మెంట్ కాకుండా కొంత సొసైటీకి మనం ఏం చేయగలము అనేది ఒకటి ఆలోచించుకోవాలన్నమాట. ఎప్పుడు ఫ్రెండ్స్, స్టడీస్ ఇవే కాకుండా మన సమాజం అంటే మన సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం సాల్వ్ చేసే దిశగా కొంతైనా మన బాధ్యతగా తీసుకొని వాటిని పరిష్కరించేటట్టు మనం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అద్దంకి దయాకర్ సక్సెస్ అనేది అంత ఈజీగా ఏం రాలేదు. ఆయన చేసిన కృషి చాలా ఉంది. ఆయన మీకు తెలుసు త్యాగరాజు అనే పేరు కూడా వచ్చింది. అంటే ఇంతమంది యావత్ ప్రపంచంలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ ఆయనని ఎందుకు అభిమానిస్తారంటే మాట్లాడతారు, ఆ సమస్యల మీద మాట్లాడతారు, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు పనిచేసేటట్టు చేస్తారు. కాబట్టి ఈరోజు ఆయనకి ఈ గౌరవం దక్కిందని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా ఆయనని నిదర్శనంగా తీసుకోండి, ఆయనని ఆదర్శంగా తీసుకోండి. అట్లా మీరు కూడా పని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. సో అలాంటి ఆపర్చునిటీస్ ఇలాంటి అంటే ఈయనకి ఎమ్మెల్సీయే కాదు, మీరు ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళొచ్చు. సో ఇది నా మెసేజ్. మీడియా మిత్రుల సపోర్ట్ కూడా ఈయనకి బాగా ఉందండి. ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీ యొక్క పాత్ర కూడా ఒక 20% ఉంది. సో ప్రత్యేక ధన్యవాదాలు మీడియా వాళ్ళందరికీ కూడా. V5 చాలా, V6, TV9, TV5 చాలా అంటే ఏ ఛానల్స్ అయితే ఉన్నాయో 2014 నుంచి అయితే మరింత మీ యొక్క సహకారం మా ఆయన మీద ఉంది. సో ఆయన కూడా బాధ్యతగా తీసుకొని మీకు చేయాల్సిన, మీకు రావాల్సిన హక్కుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దయాకర్ అన్న అంటే పోరాటాలకి ఒక నిదర్శనం. శ్రీమతి జానకమ్మ రామలక్ష్మయ్య వారికి ఒక నమ్మిక, మారుమూల ప్రదేశంలో జన్మించినటువంటి ఒక సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి దయాకర్ అన్న అంచెలంచెలుగా తన యొక్క బ్రాండ్ నిరూపించుకోవడానికి అతను ప్రతి సామాన్యుని బాధ కూడా తనలో చూసుకొని ఈ సమాజంలో జరిగే అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ప్రతి అడుగు వేసేది. ఆ అడుగులో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన లక్ష్యాన్ని మాత్రం, దిశని మాత్రం మార్చుకోలేకపోయింది అన్న. అంటే అద్దంకి దయాకర్ అన్న అంటే ఒక బ్రాండ్ అంతే. దానికి మనం వి కెనాట్, దేర్ ఈజ్ నో ఎనీ ఆల్టర్నేట్, ఓన్లీ యూనిక్. దయాకర్ అన్న అంటే ఫైర్ అంతే. అలా మేము ప్రతిదీ అన్న పేజ్ చూడగానే మాకు ఒక అట్రాక్షన్ అంతే. ఇక దానికి ఇప్పుడు ఒకరి మీద ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పలేము. మా దయాకర్ అన్న మీద కూడా మాకు ప్రేమ ఎందుకు పుట్టిందో తెలియదు, కానీ అది ప్రేమ అంతే. దానికి నో ఎనీ కాంట్రవర్సీస్. దయాకర్ అన్న అంటే ప్రతి సామాన్యుడి గుండెల్లో ఒక గుండె చప్పుడు. అలాంటి దయాకర్ అన్నకి ఒక పదవి రావాలి, ఒక గుర్తింపు రావాలని మేమే ఎన్నో సార్లు మా V5 ఛానల్ అంటేనే అద్దంకి దయాకర్ అన్న, మా వెంకటేష్ అన్న అద్దంకి దయాకర్ అన్న, ఒక నాణానికి బొమ్మ బొరుసులు అంటారు అంతే. ఇక V5కి దయాకర్ అన్న కూడా అంతే. సోల్మేట్ మేడం గారు, ఇప్పుడు దయాకర్ అన్న ఎంత పోరాడాలన్నా
సోల్మేట్. అక్క సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం. ఎందుకంటే అక్క యొక్క ఇక్కడ పార్టిసిపేషన్ అనేది ఒక 75%. దయాకర్ అనేది ఓన్లీ 25%. మిగతా అంతా నడిచేది అంతా కూడా అక్కనే. అంటే అది చాలా మందికి తెలుసో లేదో కానీ దయాకర్ అని చెప్పాడు ఇదంతా విషయం కూడా. ఎందుకంటే దయాకర్ అన్న కూడా అంచెలంచెలుగా ఎదిగి ఒక మంత్రిగా ఎదగాలని మా అందరి కోరిక, మరి V5 కోరిక. అన్నకు మేము ఎప్పుడు కూడా శ్రేయోభిలాషంగా, అన్నకు మేము తమ్ముళ్ళం అంతే. అన్న మాకు ఫ్యామిలీ మెంబరు. అన్నకి తర్వాత వచ్చిన ఈ మన మేడం గారికి మా V5 టీం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. సదా మీ సేవలో అన్న. V5 వారికి ధన్యవాదాలు తెలుపుతూనే, అద్దంకి దయాకర్ అంటే ఒక మాస్ లీడర్. అంచెలంచెలుగా ఒక పార్టీని నమ్ముకొని కష్టపడి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దాకా ఉన్నప్పటికీ కూడా ఆయన గలాన్ని ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఈరోజు ఇంతటి స్థాయికి ఎదిగిందంటే అది ఆషామాషి వివరం కాదు. అది కాంగ్రెస్ పార్టీలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు నష్టాలు, కుటుంబ సభ్యులు అనేక మంది అనేక పోరాటాల మధ్యలో ఉండి కుటుంబ సభ్యులు పట్టించుకొని పరిస్థితులు కూడా అన్న ప్రజా సమస్యలుగా పోరాడుతూ గలమిప్పి ఆయన వాయిస్కి నేను అభిమానిని వాస్తవం చెప్పాలంటే. దయాకర్ అలాంటి వ్యక్తికి అలా రోజు ఎమ్మెల్సీ రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అతి త్వరలో మంత్రిగా బుగ్గల కార్లు ఎస్కార్తో రావాలని మనం గుర్తుపడుతున్నాం. అయితే మంత్రి అయితే కంపల్సరీ.